ఒక చిన్న పాప. తను చాలా యాక్టివ్ గా ఉండేది. తన పేరెంట్స్ కి తనంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని చాలా బాగా చూసుకున్నారు. అయితే పాపకి 6 months వచ్చేసరికి తన స్పైనల్ కార్డ్ మామూలుగా కాకుండా దాని ఒరిజినల్ షేప్ ని కోల్పోయి కొంచెం స్లైట్ గా ఉంగి ఉండడం వాళ్ళ అమ్మ అబ్జర్వ్ చేసింది. అయితే దీంతో అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదనుకున్నారు. కాలం గడిచే కొద్దీ అది ఇంకొంచెం పెరుగుతూ కనిపించింది. ఇది చూసి పాప పేరెంట్స్ చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యారు. అప్పుడు అలా అవ్వడానికి స్కోలియోసిస్ కారణం అని తెలిసింది. అంటే వెన్నుముక్కు ఉంటది కదా, అది స్ట్రైట్ గా ఉండకుండా కొంచెం బెండ్ అయ్యి ఎస్ లేదా సి షేప్ లో ఉండటం అనమాట. దీంతో పాప ఫ్యూచర్ మొత్తం పాడైపోతుందని కంగారు పడ్డారు. ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్ళినా వాళ్ళకి సరైన ఆన్సర్ రాలేదు. పాపకి 6 years వచ్చిన తర్వాత ఒక సపోర్ట్ గ్రూప్ హెల్ప్ తో తన పేరెంట్స్ కి హెల్ప్ దొరికింది. ఆన్లైన్ కమ్యూనిటీలో ఒక వ్యక్తి తనకి సక్సెస్ అయిన స్కోలియోసిస్ సర్జరీ గురించి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బెంగళూరులో మణిపాల్ హాస్పిటల్లో స్పైన్ సర్జన్ డాక్టర్ ఎస్ విద్యాధరన్ ని కన్సల్ట్ అయ్యారు. ఆ డాక్టర్ పాపని స్కాన్ చేసి ఆమె స్పైన్ అనేది 86 degrees బెండ్ అయి ఉందని చెప్పాడు. ఇది థొరాసిక్ స్కాలియోసిస్ అనే జబ్బట. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ కి లంగ్స్ కి చాలా డేంజర్ అని చెప్పాడు. డాక్టర్ విద్యాధరన్ రోబోటిక్ టెక్నాలజీ హెల్ప్ తో ఆ సర్జరీని చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇది కేవలం స్పైన్ ని సరి చేయడమే కాకుండా అది నేచురల్ గా పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది. May 1st రోజు ఆద్యాకి సర్జరీ జరిగింది అండ్ అది సక్సెస్ కూడా అయింది. సర్జరీ అయిన 3 hours లోనే ఆమె సపోర్ట్ తో నడిచిందట. అండ్ జస్ట్ 2 days లోనే ఆమె హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయిందట. ఇదంతా మీకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఇట్లాంటి మంచి విషయాలు అందరికీ తెలియాలి. దీంతో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది.